హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సివిలియన్ పోస్టులకు సంబంధించి గ్రూప్ సి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను. ఇది పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో ఈ వ్యాకెన్సీస్ అనేది 10th క్వాలిఫికేషన్, ఐటీఈ చాలా సింపుల్గా ఉంటాయి. పర్మనెంట్ జాబులు. సో అగ్నివీర్ టైప్ కాదు ఇవి. సో ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ పెట్టాను. అందులో నుంచే మీకు వీడియో చేస్తున్నాను. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ నేను కొనుక్కొని డబ్బులు పెట్టుకొని మీకు పెడతాను ఫ్రీగా. సో దాన్ని మీరు యూజ్ చేసుకొని చదువుకుంటే మీరు హ్యాపీ, దానివల్ల మీకు ఉపయోగపడుతుంది తప్ప మీరేం నష్టపోరు. దీనివల్ల బాగా ఒకసారి చదువుకోండి పూర్తిగా, ఎంప్లాయ్మెంట్ పేపర్ పూర్తిగా. ఇక్కడ చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ ఆఫ్ సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి. సో ఇందులో అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ రిక్రూట్మెంట్ ఫాలోయింగ్ ఆఫ్ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్. దర్ various Air Force station units mentioned below. The eligible candidates may address their application considered station units. The detailed post are given below. సో అప్లికేషన్ సంబంధించి ఎలిజిబుల్ ఇండియాలో నివసిస్తున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సికి సంబంధించింది. సో నియరెస్ట్కి సంబంధించి ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లికేషన్ కూడా ఇస్తారు, మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్కి సంబంధించి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అర్జన్ సింగ్ పన్గార్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి. లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీకి సంబంధించి టోటల్ వేకెన్సీస్ 10 ఉన్నాయి. ఇందులో యూఆర్కి 5, ఓబీసీకి 2, ఎస్సీకి 2, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, మొత్తం తలా ఒకటి ఉన్నాయి. 10 పోస్టులు ఉన్నాయి. హిందీ టైపిస్ట్కి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది యూఆర్కి. కుక్కుకి సంబంధించి 12 పోస్టులు ఉన్నాయి మొత్తం. అందులో యూఆర్కి 5, ఓబీసీకి 3, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది. నెక్స్ట్ స్టోర్ కీపర్కి సంబంధించి మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. ఇందులో యూఆర్కి 8, ఓబీసీకి 4, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1 ఉన్నాయి. కార్పెంటర్కి సంబంధించి చెక్కలో వ్యాకెన్సీ మొత్తం 3 ఉన్నాయి. యూఆర్కి 3 ఉన్నాయి. పెయింటర్కి సంబంధించి మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. యూఆర్కి ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 53 పోస్టులు ఉన్నాయి. సూపర్గా ఉంటాయి ఇవంతా 10th క్వాలిఫికేషన్. యూఆర్కి 23, ఓబీసీకి 11, ఎస్సీకి 12, ఎస్టీకి 2, ఈడబ్ల్యూఎస్కి 5 ఉన్నాయి. మెస్ స్టాఫ్కి మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. ఇందులో యూఆర్కి 5, ఓబీసీకి 1, ఎస్సీకి 1 ఉన్నాయి. నెక్స్ట్ లాండ్రీ మ్యాన్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి యూఆర్కి. నెక్స్ట్ హౌస్ కీపింగ్ స్టాఫ్కి సంబంధించి 31 పోస్టులు ఉన్నాయి. ఇందులో యూఆర్కి 14 ఉన్నాయి, ఓబీసీకి వచ్చి 6 ఉన్నాయి, ఎస్సీకి వచ్చి 7, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 3 ఉన్నాయి మొత్తం. నెక్స్ట్ వల్కన్సర్ అంట. సో యూఆర్కి 1 పోస్టులు ఉన్నాయి. సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్కి సంబంధించి 8 పోస్టులు ఉన్నాయి. ఇందులో యూఆర్కి 4, ఓబీసీకి 2, ఎస్సీ 1, ఎస్టీకి 1 ఉన్నాయి. టోటల్ 148 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. ఇంకా తేజ్పూర్కి సంబంధించి లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీకి సంబంధించి 1 పోస్ట్ అనేది ఉన్నాయి. సో వెస్టర్న్ కమాండెంట్కి సంబంధించి వెస్టర్న్ ఎయిర్ కమాండ్కి సంబంధించి ఈ స్టేషన్కి సంబంధించి ఎయిర్ ఆఫీస్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అంబాలా క్యాంట్కి సంబంధించి హర్యానాలో ఉంది. ఇది హిందీ టైపిస్ట్ ఇక్కడ ఒక పోస్ట్ అనేది ఉందన్నమాట. ఇందులో వచ్చి న్యూఢిల్లీకి సంబంధించిన ఎయిర్ స్టేషన్కి వచ్చి మొత్తం 3 పోస్టులు ఉన్నాయి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి. సో ఈ స్టేషన్లో కాకపోయినా మీరు డైరెక్ట్గా మీరు దేనికి అప్లై, ఏ స్టేషన్కి సంబంధించి వ్యాకెన్సీ మీరు అప్లై చేసుకున్నారో దానికి అడ్రస్ ద్వారా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సేమ్ ఏదైతే అడ్రస్ ఇచ్చిన అడ్రస్ని పెట్టి మీరు అప్లై కొట్టచ్చు. అప్లికేషన్ సంబంధించి దాని యొక్క అప్లికేషన్ కూడా మన దగ్గర ఉంది, నేను పెడతాను సార్ చూసుకోండి. దాని నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వెరీకి సంబంధించి ఇది మెయిన్ పార్ట్, ఇది కాదు ఇక్కడ ఉన్న చూడండి. ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 20 సంవత్సరాలు ఉంది. ఇందులో 3 years ఓబీసీకి, ఎస్టీలకు వచ్చి 5 సంవత్సరాలు ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చి 10 years రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి వచ్చి 40 సంవత్సరాల వరకు యూఆర్, ఎస్సీ ఎస్టీలకు వచ్చి 40 సంవత్సరాల వరకు ఉంది. లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి 12th పాస్ అయ్యిందల్లా. స్పీడ్ టైపింగ్ వస్తే, లోయర్ టైపింగ్ వస్తే చాలు. హిందీ టైపింగ్ వస్తే, హిందీ టైపిస్ట్కి వచ్చి సేమ్ అదే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను, హిందీ టైపింగ్ వస్తే చాలు. నెక్స్ట్ స్టోర్ కీపర్కి సంబంధించి 12th పాస్ అయ్యిందల్లా. ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా స్టోర్లో పనిచేసినట్టు ఎక్కడైనా పనిచేసింటే మీకు చాలు. నెక్స్ట్ సివిల్ అండ్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ మస్ట్ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ హెవీ మస్ట్ ప్రాసెస్ ఆఫ్ స్కిల్. అచ్చా, ఓకే. డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట.
10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సివిల్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఎలిజిబుల్. కుక్ ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి 10th పాస్ అయి ఉంటే సరిపోయింది. 1 year ఎక్స్పీరియన్స్కి సంబంధించి కుక్ వంట చేసిన ఏదైనా హోటల్లోను క్యాటరింగ్లోను పనిచేసిన సర్టిఫికేట్ తీసుకైతే సరిపోతుంది. నెక్స్ట్ పెయింటర్కి సంబంధించి 10th పాసు, పెయింటర్కి సంబంధించిన ఐటీఐ చేసింటే ఎలిజిబుల్. కార్పెంటరు 10th పాసు, కార్పెంటర్కి సంబంధించి ఐటీఐ చేసింటే ఎలిజిబుల్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎలిజిబుల్. హౌస్ కీపింగ్కి సంబంధించి 10th పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు. ల్యాండరీ మ్యాన్కి సంబంధించి 10th పాస్ అయితే చాలు, 1 year ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా దోబీగా ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. మెస్ స్టాఫ్ 10th పాసు, 1 year ఎక్స్పీరియన్స్ ఎక్కడో హోటల్లో పనిచేసినట్టు తీసుకెళ్తే సరిపోతుంది. ఎంటీఎస్కి సంబంధించి 10th పాసు, 1 year ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వల్కాన్సర్కి సంబంధించి 10th పాసు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్రిప్రియేట్ ట్రేడ్ అంట, ఇది నాకు తెలియదు అది. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ సంబంధించి ఏజ్ లిమిట్కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ దట్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ ఇష్యూడ్ కాల్. రిటర్న్ టెస్ట్కి సంబంధించి రిటర్న్ టెస్ట్ ఉంటుంది స్టార్టింగ్లో. రిటర్న్ టెస్ట్ మార్క్స్ని బట్టి మీకు అనేది సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ సేమ్ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే ఉంటుంది అనమాట. సో రిటర్న్ టెస్ట్కి సంబంధించి 100% వెయిటేజ్ రిటర్న్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే ఉంటుందంట. సో ఏదైతే నోటీస్ ఇచ్చినాడో ఆ నోటీస్ ఇచ్చిన 30 రోజుల్లోపు మీరు అనేది మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లికేషన్ ఆల్రెడీ నేను ఇప్పుడు మీకు పెడతాను టెలిగ్రామ్ ఛానల్. ఆల్రెడీ నేను పెట్టాను కూడా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనేది. సో దాని ద్వారా మీరు దాన్ని ప్రింట్ తీసుకొని మీరు అడ్రస్ ద్వారా మీరు పోస్ట్ పంపించవచ్చు. సో ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలా, రన్నింగ్ అవసరంలా, ఏం అవసరం, హైట్ గీట్ ఏం పర్లేదు. సో ఇది వీడియో. ఇక్కడ ఉన్న చూడండి ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్ సంబంధించి ఇదే అప్లికేషన్. సో టెలిగ్రామ్లో పెడతాను, మళ్ళీ కూడా ఇంకోసారి చూసుకోండి, అప్లై అనేది చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి జాబులు, పర్మనెంట్ ఎంప్లాయీస్, అగ్నివీర్ కాకుండా. సో ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే చేద్దాం. థ్యాంక్ యూ, జై హింద్.